హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి నాటుకోడి. అందుకు నేను 1 కేజీ చికెన్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నా. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్ కారం, 1½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చికెన్ పీసెస్కి ఇవన్నీ పట్టేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పీసెస్కి చక్కగా ఉప్పు కారం అన్నీ మంచి పట్టిన తర్వాత మీకు టైం ఉంటే ఒక 1 అవర్ పాటు అట్లనే మ్యారినేట్ చేసి పెట్టండి. లేకపోతే కుక్కర్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ వచ్చినాక ఇందులో కొంచెం పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చికెన్ మొత్తాన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చికెన్కి మొత్తం ఆయిల్ పట్టే విధంగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కొంచెం పుదీనా లీవ్స్ వేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఒక 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే వాటర్ అన్నీ రిలీజ్ అయ్యి వాటర్ ఇనికేదాకా లో ఫ్లేమ్లోనే పెట్టాలి. వాటర్ మొత్తం ఇనికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలా అంతా పీసెస్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ చక్కగా మసాలా అంతా పీసెస్ పట్టేటట్టు ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి పెట్టుకుందాం. మనకు ఆల్మోస్ట్ 50% ఆయిల్లోనే ఉడకాలి చికెన్. అట్లా ఉడికిన తర్వాత ఆయిల్ కొంచెం లైట్గా రిలీజ్ అయ్యేటప్పుడు మన గ్రేవీకి సరిపడే అన్ని వాటర్ వేసుకొని ఎన్ని వాటర్ పడతాయో మన గ్రేవీకి సరిపడే అన్ని వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఒక 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూద్దాం. చూసినారా, ఆయిల్ అనేటిది పైన మొత్తం రిలీజ్ అయింది. ఇట్లా ఆయిల్ అనేటిది పైన మొత్తం రిలీజ్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టు. చూద్దాం, ఒక పీస్ అయితే చికెన్ పీస్ అయితే బాగా ఉడికిపోయింది మనకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.